బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు అజిత్ పవార్ మృతి చెందినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. నేడు బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ముంబై నుంచి విమానంలో బయలుదేరారు. ఇటు బారామతి ఎయిర్పోర్ట్, పూణేకి సమీపంలో ఉన్న బారామతి ఎయిర్పోర్ట్లో క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఇటు అజిత్ పవార్తో సహా మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉదయం 8:45 ఆ విమానం కూలిపోయింది. మృతుల్లో 2 పైలట్లు, అలాగే వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తూ ఇటు అజిత్ పవార్ ఆయన ఒక ఫ్లైట్ ప్రమాదంలోనే చనిపోయారు. 2009 సెప్టెంబర్ 2న ఇటు నల్లమల్ల అడవుల్లో పౌరాల గుట్టలో ఇటు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎంగా ఇటు మహారాష్ట్రలో బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ పవార్ ఆ విజువల్స్లో ఒక్కసారి మనం చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఇటు పూణేకి సమీపంలో ఉన్న బారామతి పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిన తర్వాత మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత మంటలు అంటుకొని ఆ మంటలకి మొత్తానికైతే ఆ మంటల్లోనే ఇటు పైలట్తో పాటు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, తనతో పాటు ఒక సెక్యూరిటీ పర్సనల్, అలాగే ఒక అటెండెంట్